మన రాష్ట్రంలో ఈ ప్రాథమిక విద్య అనేది నిర్లక్ష్యం చేయబడిందని చెప్పుకోవచ్చండి. లేదంటే ఎక్కడ ఒక 5 తరగతుల గదిలో ఉన్న స్కూల్ కానీ 5 క్లాసులకి టీచర్లు ఉన్న పరిస్థితి కానీ లేదు. సో ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందంటారు ప్రభుత్వం? ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు యాక్సెస్ పెంచాలనే పేరుతోటి ప్రతి హ్యామ్లెట్కి ఒకప్పుడు బళ్ళు విస్తారంగా పెట్టారు. ఇది ఇంచుమించుగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ టైంలో 83-90 మధ్య ఈ ఎక్స్టెన్షన్ బాగా పెరిగింది. అయితే అప్పుడు గ్రామాల్లో పిల్లలు కూడా ఉండేవారు. కానీ రాను రాను ఏమంటే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక పిల్లలు కనగలిగినటువంటి వయసు ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా గ్రామాలను వదిలిపెట్టి పట్టణ ప్రాంతాల వైపు వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా నువ్వు పెట్టినటువంటి హ్యామ్లెట్ దగ్గర ఆ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయింది. పిల్లల సంఖ్య తగ్గిపోయిందని చెప్పి వీళ్ళు మేషాలను తగ్గించేశారు. ఉన్న కొద్ది మందిని ప్రైవేట్ వాళ్ళు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఊరి బడికి ఊరేసినట్టు అయిపోయింది. అయితే దీనికి ప్రభుత్వం ఇదిగో గ్రామానికి ఈ విలేజ్కి ఒక మంచి బడి పెట్టాం, 5 మాస్టర్లు ఉన్నారు, ఇక్కడ మంచి చదువు చెప్తున్నాం, దీన్ని ఆదరించండి అనేటువంటి పద్ధతిలో ప్రజలను ఎడ్యుకేట్ చేయటం, అక్కడ ఉపాధ్యాయులు ఉండేటట్టు చూడటం, వాళ్ళు సక్రమంగా పనిచేసేటట్టు చూడటం, ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కలిగించేట్టుగా చేయటం ద్వారా మాత్రమే దాన్ని బతికించగలం. అందువల్ల ఈ పని చేయకుండా పాఠశాలను మొక్కలు చేసి విలీనం చేసి వ్యవహారం చేసి మూసేసే పరిస్థితి తీసుకొచ్చి అంత విధ్వంసం అంటే ఆ రకంగా అంతా కూడా చేసిపోయింది జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇప్పటికైనా ఈ పాలకులకి సోయి ఉండాల్సిన అవసరం ఉంది. ఊరు బండి రక్షించడం అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు హ్యామ్లెట్కి స్కూల్ పెడుతున్నాం, అక్కడ 10 మంది ఉన్నారు, 5 ఉన్నారు, స్కూల్ మూసేస్తే మా స్కూల్ మూసేసాను అంటాడు. కానీ అక్కడ ఎడ్యుకేషన్ ఒకడిద్దరు పెట్టినా అక్కడ ఎడ్యుకేషన్ రాదు, వాళ్ళకి దాని మీద నమ్మకం ఉండదు, అవసరమైతే ప్రైవేట్ పాఠశాలలోనే పోతాడు. అదే పని నువ్వు చెయ్యి. వాళ్ళందరినీ కూడా ఆ చుట్టుపక్కల హ్యామ్లెట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఆటోలు కల్పిస్తావు, ఏ రకమైన సపోర్ట్ కల్పిస్తావు, తీసుకొచ్చి ప్రభుత్వ బడిలో కూర్చోబెట్టు, అక్కడ 5 మాస్టర్లు పెట్టి వ్యవహరించి అనమాట. ఇక్కడ ప్రైవేటు సక్సెస్ అవుతుంది, పబ్లిక్ ఎడ్యుకేషను డిస్టర్బ్ అవుతుంది అని అంటే కారణం ప్రభుత్వ వైఫల్యం కారణం చెప్పాలి. అది పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ఉన్నవాళ్ళని పని చేయనివ్వు, అన్ని విద్యేతర పనులు చేయిస్తూ ఉంటావు. ఎన్ని వేల రూపాయలు తీసుకుని టీచర్ బోధనకు మానేసి ఈ విద్యేతర పనులు ఏంటి, వ్యవహారం ఏంటి, దాంతో కూడా ప్రభుత్వ వ్యవస్థ నమ్మకం ఉండలేదు. ఆ ప్రైవేట్లో ఏముంటుంది, అతను క్వాలిఫైడ్ అయినా క్వాలిఫైడ్ కాకపోయినా 5:30 గంటలు వాళ్ళతోటి ఉంటారు, పిల్లలతోటి ఏదో చదువు వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ మాస్టర్ ఆ పని చేయడానికి వీలు పట్టం లేదు. అదే అలాగే డిఎస్సీలు వేయరు, 7 ఏళ్ళు డిఎస్సీ వేయలేదని అంటే మేము ఉపాధ్యాయులు ఎంత కోరుతుంది ఈవేళ. మరి అలాంటి ప్రభుత్వ పాఠశాలను ఎట్లా ఆదరిస్తాడు? కొన్ని చోట్ల అయితే పిల్లలు లేని పరిస్థితి, కానీ కొన్ని చోట్ల ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలకే రోజుకి 20-30 బస్సులు టౌన్ నుంచి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తూ ఉన్నాయి. ఆ హ్యామ్లెట్ దగ్గర అదే స్కూల్ దగ్గర బస్సు పెడతాడు, బస్సు నిండా జనం ఎక్కుతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి నుంచి కనీసం అక్కడ పిల్లలు ఉన్న చోట అయినా స్కూల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎటువంటిది కల్పించాల్సి ఉంటుంది అంటారు? అందుకనే మన లోకేష్ చెప్పాను విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మఒడి ఉంది, లేదా తల్లికి వందనం ఉంది, మీరు ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ మీరు ప్రభుత్వ బడిలో చేరండి అనే మాట చెప్పడం లేదు, ప్రభుత్వ బడిని ప్రోత్సహించండి అనే మాట మీరు చెప్పడం లేదు. ఇది మీ నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మా విద్యామంత్రి చెప్తున్నాడు, మా మంత్రి చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఆ రకంగా అంటే అదే సందర్భంలో అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలి. ఇక్కడ బాగుంది, ఈ ప్రభుత్వ బడి బాగుంది అనేటువంటి పద్ధతిలో నమ్మకం కలిగించండి. ఇప్పుడు ఎటు వచ్చి ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి ప్రభుత్వ బడి అవసరం లేకుండా పోయింది, ఈ పెద్ద అధికారులకి ప్రభుత్వ బడి అవసరం లేకపోయింది, ఒక మారకు ఆదాయ వనరులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ బడి అవసరం లేకపోయింది. ఇంకెవడికి కావాలి, ఇంకెవడు పట్టించుకుంటాడు ఆ ప్రభుత్వ బడిని? అది పరిస్థితి. నువ్వు దానికే అంటే దీనికి పరిష్కారం ఏంటంటే కొటారి చెప్పినట్టు కామన్ స్కూల్ సిస్టమ్. ఇప్పుడు అమెరికాలో అది పెద్ద దేశమైనా అగ్రరాజ్యంగా చెప్తున్నప్పుడు కూడా అక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించి చూసుకున్నట్టయితే నైబర్హుడ్ స్కూలే అది ప్రాథమిక విద్య అనేది అది ఉచితమది. ఎవరైనా నైబర్హుడ్ పాఠశాలలో చదువుకోవాలి. అలాంటిది మరి ఇక్కడ ఎందుకు తీసుకురావడం? పాలకులకు ఆ సోయి లేకపోవడం తప్ప అది పరిస్థితి. అంటే ఇప్పుడు స్కూల్స్ పెరిగితే మీరు అన్నట్టుగా డిఎస్సీలు వస్తాయి, డిఎస్సీలు వచ్చి ఉద్యోగాలు పెరిగే అవకాశం కూడా ఉంది కదా. అంటే మన చేతులతో మరి ఊరుబడికి ఊరేయించి ఎడ్యుకేషన్ ఏమంటే ఫెయిల్యూర్. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వాడికి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన అవగాహన కల్పించాలి. హై స్కూల్ అంటే హై స్కూల్కి సంబంధించిన సిలబస్ మీద వాడికి అవగాహన కల్పించాలి. ఒక హైయర్ ఎడ్యుకేషన్ అంటే
హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వస్తువులు, వ్యవహారం, ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉండాలి. నువ్వు చెప్తున్నటువంటి చదువు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రైమరీ ప్రమాణాలు ఉండవు వాడికి, ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రమాణాలు ఉండవు. ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ కదా, ఫెయిల్యూర్ స్టోరీ. నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేయటం మానేసి 100కి 100 పాస్ అయిపోయారు, 100 పాస్ అయిపోయారు చూపించండి, 100కి 100 మార్కులు వచ్చినట్టు చూపించండి, 10/10లో ఎక్కువ వచ్చినట్టు చూపించండి, నీ అంత బోగస్. అర్థమైందా? నిజంగా నిజాయితీగా చేసేటువంటి వ్యవహారం కాదు అది. నిజాయితీగా చేస్తే నీకు ఆ రకమైనటువంటి ఫలితాలు ఉండవు. అదే అంటే నేను ఫలితాలంటే మార్కులు వీటిలోని కొలబది కాదు, కానీ స్టాండర్డ్స్ వాడికి ఉండాల్సినటువంటి అవగాహన, ఈ సమాజం ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి అవగాహన ఉండటం అని అంటే అది ఒక మోస్ట్ ఫెయిల్యూర్ వ్యవస్థగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశ వ్యాప్తంగా మార్పు ఎలా సాధ్యం అవుతుంది అంటారు? ఇది ఏమన్నా అవకాశం ఉందంటారు? ఈ మధ్య చేయొచ్చు. పాలకులకి ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉండి సమాజాన్ని భాగస్వామ్యం చేసి ముఖ్యంగా వ్యవస్థలను డెవలప్ చేసేటువంటి పద్ధతి ఉంటే, ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్ని వేల ఖాళీలు ఉన్నాయి. అర్థం? ఒకప్పుడు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆ యూనివర్సిటీ అనగలమా దాన్ని? ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడల్లా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రకటిస్తూ ఉంటారు. భారతదేశంలో ఒక్కడైనా అంతర్జాతీయంగా ఉండేటువంటి యూనివర్సిటీలు ఒక్కడైనా నిలబడగలుగుతుందా? ఒక్కడైనా క్యాలిక్యులేషన్లోకి రాగలుగుతుందా? ఎందుకు లేదు? అలాగే అనేక రకాల వ్యవస్థలు, పాఠశాల ఎడ్యుకేషన్లో అనేక రకాల మేనేజ్మెంట్, అనేక రకాలైనటువంటి పాఠశాలలు. అర్థమైందే పరిస్థితి. జూనియర్ కాలేజీ ఉంది, జూనియర్ కాలేజీ లేదు, +2 అన్నాం. ఇక్కడ ఎదిగిపోయాయి, అక్కడ ఎదిగిపోయాయి, ఇక్కడ ఎదిగిపోయాయి, అక్కడ ఎదిగిపోయాయి, ఏది సక్రమంగా నడవడం లే. అది పరిస్థితి. అందువల్ల పాలకులు, అధికారులు ఈ యొక్క వ్యవస్థను నడపడంలో ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ ఇది పరిస్థితి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాదు, హై స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఎడ్యుకేషన్ మొత్తం ఇవన్నీ కూడా ఇట్లా ఉంది.